ఆస్టో ఆర్థరైటిస్ చూడండి. ఎక్కువ మొత్తం మన బొక్కల మధ్యలో ఏదైతే గుజ్జు కరిగిపోవడం వల్ల లేదా రెండు బోన్స్ రబ్ అయిపోయి ఆ లోపల ఉండే ఏదైతే గుజ్జు వెళ్ళిపోవడం వల్ల క్యాటలేజ్ అనేది దెబ్బతిని ఏదైతే మనకి నొప్పులు వస్తున్నాయో దానిని ఆస్టో ఆర్థరైటిస్ అంటాం. సో ఇదొక సమస్య. రెండవది రొమటోయిడ్ ఆర్థరైటిస్. రొమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజైర్. మన కణాలు మన బాడీ మీదనే పనిచేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిజైర్ అంటాం. ఈ రెండు రకాల మోకాల నొప్పులు అనేవి సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం. అందులో ఎక్కువ మొత్తం ఆస్టో ఆర్థరైటిస్ అనేది 40 సంవత్సరాల పైన లేదా ఎక్కువ మంది ముసలి వాళ్ళలో ఈ సమస్యని, చాలా ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ సమస్యని మనము గమనిస్తూ ఉంటాం. సో అందుకోసం ఈరోజు మన దగ్గర వెస్టేజ్ మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది వెస్టేజ్ గ్లూకోజమైన్. ఇదొక న్యాచురల్ కాంపౌండ్ వెస్టేజ్ గ్లూకోజమైన్ అనేది, రైట్. సో ఇది వెస్టేజ్ గ్లూకోజమైన్ అనేది ఇదొక ఫ్లూయిడ్ లాంటి పదార్థం. ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే రెండు బోన్స్ మధ్యలో, రెండు జాయింట్స్ మధ్యలో ఎక్కడైతే క్యాటిలేజ్ ఆ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ద్వారా చాలా మంది కీళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అది డిస్క్లలో కావచ్చు, జాయింట్స్ లలో కావచ్చు, ఇతర ఎక్కడెక్కడైతే మన బాడీలో రెండు జాయింట్స్ కలిసి క్యాటలేజ్ ద్వారా ఆధారంగా ఉన్నాయో ఆ జాయింట్స్ అన్నిట్లో ఈ గ్లూకోజమైన్ అనేది ఆ క్యాటలేజ్ ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి, అదే విధంగా అదే క్యాటలేజ్ ని రీజనరేట్ చేయడానికి. చూడండి, బయట మార్కెట్ లో జాయింట్ పెయిన్ సమస్యలకి చాలా మంది డాక్టర్ల దగ్గర, ఇతర మెడికల్ దగ్గర మెడిసిన్ వాడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఉపశమనం ఉండదు? ఎందుకు మన దగ్గర, మన వెస్టేజ్ లో మాత్రమే వాళ్ళకి మనం ఉపశమనం ఇవ్వగలుగుతాం అంటే, మన దగ్గర క్యాటిలేజ్ ఆరోగ్యాన్ని కాపాడడానికి, మెయిన్ గా క్యాటిలేజ్ ని పునరుత్పత్తి చేయడానికి మన దగ్గర ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. కానీ బయట మార్కెట్ లో క్యాటిలేజ్ ని మళ్ళీ ఉత్పత్తి చేయడానికి ప్రొడక్ట్ లేదు. రెండు బయట మార్కెట్ లో. ఒకటి, ఆ జాయింట్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పోయేదాకా పెయిన్ కిల్లర్ వాడడం, అంటే తాత్కాలికంగా తన ప్రాబ్లం ని తగ్గించుకోవడం, లేదా ఫైనల్ గా హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000, 2,00,000, 3,00,000 తన స్థాయికి పట్టి డబ్బులు పెట్టుకొని ఆపరేషన్ చేసుకోవడము, ఈ రెండు మాత్రమే బయట హాస్పిటల్లో ఉన్న అవకాశాలు. బట్ ఈరోజు మన వెస్టేజ్ క్యాటలేజ్ ని పునరుత్పత్తి అయ్యే ప్రొడక్ట్ మనకి అందుబాటులో ఉంది. ఇది చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. సో దీనిని మనం తెలుసుకొని మనం దీన్ని చాలా మందికి ఈరోజు రిజల్ట్స్ ఇస్తా ఉన్నాం బయట మార్కెట్ లో. సో ఈ గ్లూకోజమైన్ నేను చెప్పినట్లుగా రెండు జాయింట్స్ మధ్యలో మళ్ళీ క్యాటలేజ్ ని ఇంక్రీజ్ చేయడానికి, అదే విధంగా ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, బోన్స్ కి స్ట్రెంత్ ఇవ్వడానికి, నొప్పి మరియు వాపు మొత్తాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మరి ఈ గ్లూకోజమైన్ వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళకి మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. ఇది మనకి రెండు కంటెంట్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 60 క్వాంటిటీ, అదేవిధంగా రెండోది 100 క్వాంటిటీ. 60 క్వాంటిటీ వచ్చేసి 520 ఎంఆర్పి డిపి, అదేవిధంగా పెద్ద 100 క్వాంటిటీ వచ్చేసి 810 డిపి. సో ఇవి మూడు సప్లిమెంట్స్ ప్రాబ్లం లేకుంటే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వాడుకోదగింది. అదే ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే కాంబినేషన్ తోటి, అంటే ఈ గ్లూకోజమైన్ కానీ, కొలాజిన్ కానీ, కాల్షియం కానీ, వీటితో పాటు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కలుపుకొని ఆ కాంబినేషన్ లో ఇవ్వడం ద్వారా మనము మన డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ, మన సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న ప్రాబ్లం ని, జాయింట్ పెయిన్స్ ని పూర్తిగా దూరం చేయడానికి అద్భుతమైన రిజల్ట్స్ ని మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. బైన్సాలో కూడా